పరిశుద్ధ గ్రంథంలో నుంచి రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం, రోమ 8వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదువుకుందాం. మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారై ఉందురు, కానీ ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి 2 దినాలుగా మనము ఒక అంశాన్ని గురించి ధ్యానిస్తూ ముందుకు వెళ్తున్నాం. మన శత్రువు దుష్టుడు లేకపోతే సాతానుడు కాదు, కానీ మన శరీరమే మన యొక్క శత్రువై ఉన్నాడు అని మనము గ్రహించి, మన శత్రువైనటువంటి శరీరాన్ని ఎలా మనము లోబర్చుకోవాలి, ఏ విధంగా మన శరీరాన్ని క్రమపరుచుకోవాలనేది మనము ధ్యానిస్తూ ముందుకు వెళ్తున్నాం. కాబట్టి శరీరాన్ని మనము ప్రార్థనతో మరి నలగొట్టాలి, ఉపవాసంతో నలగొట్టాలి. మనం ధ్యానించాం. దేవుని వాక్యంతో మన శరీరాన్ని మనం క్రమపరచాలని మనం తెలుసుకున్నాం. ఈరోజు దేవుని వాక్యము ద్వారా మరి యొక్క అతి శ్రేష్టమైన విషయాన్ని మనం ధ్యానిస్తున్నాం. ఏంటంటే ఆత్మ ద్వారా శరీర క్రియలను చంపే అనుభవం. హల్లెలూయా. ఆత్మ ద్వారా శరీర క్రియల్ని మనం చంపాలి. మనకు అనిపించవచ్చు శరీరాన్ని శరీరంతో కదా అంటే, మానవుడికి మామూలుగా తెలిసిన విషయం ఏంటంటే, శరీరంతో ఒక ఇబ్బంది లేదా ఒక శరీరి అంటే ఒక వ్యక్తి మీకు విరోధంగా పనిచేస్తే అతని మీద మళ్ళా మనం శరీరంతో దాడి చేస్తాం. ఇది శరీర సంబంధమైన మనుషులు చేసే పద్ధతి. కానీ దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా గ్రహించాల్సింది ఏంటంటే, ప్రతి శరీరంలో ఏదో ఒక ఆత్మ పనిచేస్తుంది. ఏదో ఒక ఆత్మ పనిచేస్తుంది అంటే ఏ ఆత్మ పనిచేస్తుంది? మొట్టమొదటి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు ప్రతి ఒక్కరిలో ఒక ఆత్మ పెట్టి ఉన్నాడు. దేవుని వాక్యం చెప్తుంది. మరి సామెతల గ్రంథము 20వ అధ్యాయము 27వ వచనంలో, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము, అది అంతరంగంలో శోధించును అని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి నరునిలో దేవుడు జీవాత్మ ఉంచాడు. ఆయన నిన్ను జీవింపచేయు ఆత్మను ఉంచగా మనం జీవించే ప్రాణేయం. కాబట్టి నరుని ఆత్మ అనేది శరీరంలో ఉంటుంది. ఈ నరుని ఆత్మ ఏ ఆత్మ ద్వారా కంట్రోల్ చేయబడుతుందో, ఏ ఆత్మ చేత పడుతుందో దాని క్రియలు ఆ యొక్క వ్యక్తి చేస్తాడు. అదే చాలా ముఖ్యమైన విషయం. నీలో ఉన్న ఆత్మ నీ చేత ఏ క్రియలు చేయిస్తుందో ఆ ఆత్మ నిన్ను కంట్రోల్ చేస్తుంది. ఇప్పుడు దేవుని వాక్యంలో మనం గమనించినట్లయితే, మార్కు సువార్త 1వ అధ్యాయం 23వ వచనము మనం చదువుదాం. మార్కు సువార్త 1వ అధ్యాయము 23, 24వ వచనం. కాబట్టి ఇక్కడ చెప్తుంది, ఆ సమయమున వారి సమాజ మందిరంలో అపవిత్రాత్మ పట్టిన మనిషి ఒకడుండెను. వాడు, నజరేయుడైన యేసు, మాతో నీకేమి, మమ్మల్ని నశింపజేయుటకు వచ్చితివా? నీవెవడవో నాకు తెలియను, నీవు దేవుని పరిశుద్ధుడవు అని కేకలు వేశాడు. సో అందుకు యేసు 25-26 చెప్తుంది, ఊరుకొండుము, వాడిని విడిచిపోమని దాన్ని గద్దింపగా ఆ అపవిత్రాత్మ వాడిని విడవిల్లాడించి పెద్ద కేక వేసి వాడిని విడిచిపోయాడు. కాబట్టి చూసారా, ఇక్కడ దేవుని మందిరంలో అపవిత్రాత్మ పట్టిన మనుషుడు ఉన్నాడంట. కాబట్టి ఇక్కడ ఏ ఆత్మ ఉంది ఇతనిలో? మందిరంలో అపవిత్రాత్మ ఉంది. అతన్ని అపవిత్రపరిచే ఆత్మ, అపవిత్ర ఆలోచనలు, అపవిత్ర క్రియలు, దేవునికి విరోధమైనటువంటి క్రియలు చేసే విధంగా వాడిని కంట్రోల్ చేసేటటువంటి ఆత్మ దేవుని మందిరంలో ఉన్నటువంటి వ్యక్తిలో ఉందంట. కాబట్టి మనం అనుకోవచ్చు దురాత్మలు లేదా దుష్టాత్మలు సమాధుల తోటలో ఉంటాయి. సమాధుల తోటలో కాదు,
ఎక్కడ దేవునికి విరోధమైన స్వభావం కలిగిన వ్యక్తి ఉంటాడో ప్రతి ఒక్కరిలో ఆత్మలు పనిచేస్తాయి. ప్రతి స్థలములో ఆత్మలు ఉంటాయి. కాబట్టి ఇక్కడ మనల్ని ఏ ఆత్మ కంట్రోల్ చేస్తుంది అనేది చాలా ముఖ్యం. మరి మొదటి యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం చెప్తుంది, మనము దేవుని సంబంధులము, దేవుని ఎరిగిన వాడు మన మాట వినును, దేవుని సంబంధి కానివాడు మన మాట వినడు. ఇందువలన మనము స్వచ్ఛ స్వరూపమైన ఆత్మ ఏదో, భ్రమపరుచు ఆత్మ ఏదో తెలుసుకుంటున్నాం. కాబట్టి చూడండి, ఈ లోకంలో 2 రకాల ఆత్మలు పనిచేస్తున్నాయి. ఒకటి సత్య స్వరూపమైన ఆత్మ, లేదా పరిశుద్ధాత్మ, లేదా ప్రభువు యొక్క ఆత్మ, దేవుని ఆత్మ అని కూడా చెప్పచ్చు. ఈ ఆత్మ కలిగిన వాళ్ళు ఏం చేస్తారంటే దేవుని మాట వింటారు, దేవుని వాక్యానికి లోబడతారు, దేవునికి విరోధముగా చేసే పని ఏదైనా కూడా భయపడతారు. ఈ పని నేను చెయ్యకూడదు అనే విధంగా వాళ్ళు క్రమముగా దేవునికి లోబడి జీవిస్తారు. ఎందుకని? దేవుని ఆత్మ వారిని కంట్రోల్ చేస్తారు. అదే ఇంకొక ఆత్మ ఉంది, ఏంటంటే భ్రమపరుచు ఆత్మ, అంటే మోసపరుచు ఆత్మ, అపవిత్రాత్మ, దురాత్మ, సాతాను యొక్క ఆత్మ, రకరకాలుగా చెప్పచ్చు. ఈ ఆత్మ ఏం చేస్తుందంటే ఇతరులను ఇబ్బంది పరుస్తుంది, వారినే వారు ఇబ్బంది పరుచుకుంటుంటారు. వారు దేవునికి ఇష్టం లేని క్రియ అని ఎరిగి కూడా ఆ పనులను వాళ్ళు చేస్తూ ఉంటారు. దానివల్ల వారి జీవితాల్లో ఎంతో నష్టపోతుంటారు, ఇతరులకు ఇబ్బందికరంగా కూడా వారు ఉంటుంటారు. అదే భ్రమపరుచు ఆత్మ యొక్క కంట్రోల్ అన్నమాట. ఈ 2 ఆత్మల్లో ఏదో ఒక ఆత్మ ప్రతి వ్యక్తిని కంట్రోల్ చేస్తుంది. నిన్ను ఏ ఆత్మ కంట్రోల్ చేస్తుందో మన క్రియలు ఆ విధంగా ఉంటాయి. ఇప్పుడు సౌలులోనికి దురాత్మ వచ్చిందంట. రాజు అయినటువంటి సౌలులో దురాత్మ వచ్చినప్పుడు అతను ఏం చేశాడు? ఒక ఈట తీసుకొని దావీదును చంపడానికి విసిరేశాడు. అర్థమవుతుందా? కాబట్టి దేవుని ఆత్మ కాని ఆత్మ ఎప్పుడైతే ఒక వ్యక్తిలో ఉంటుందో ఇతరుల కీడు, మరి దేవునికి విరోధమైనటువంటి చర్య చేసేందుకు ఆ ఆత్మ ప్రేరేపిస్తుంది. వాక్యానికి లోబడనీయకుండా ఆ ఆత్మ మనలను కంట్రోల్ చేస్తుంది. కానీ దేవుని ఆత్మతో నింపబడినప్పుడు మనం ఏం చేస్తాము? ఈ శరీర క్రియలను చంపుతాం. ఈ శరీర క్రియల్ని మనము కంట్రోల్ చేసుకుంటాం. అందుకే దేవుడు అంటాడు, ప్రభు అయిన యేసు అంటాడు, అపోస్తల కార్యములు 1వ అధ్యాయము మరి 4-5 వచనాలు మనం చదువుదాం. ఆయన వారిని కలుసుకొని ఇలాగ ఆజ్ఞాపించాను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుడి. యోహాను నీళ్లతో బాప్తిస్మమిచ్చెను, కానీ కొద్ది దినముల్లోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందుదురు అనెను. చాలా స్పష్టంగా యేసు ప్రభు అంటున్నాడు, నా శిష్యులారా మీరందరూ ఏం చేయాలి? తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టండి. ఏంటి తండ్రి వాగ్దానం అంటే, మీరు నీటితో బాప్తిసం ఇప్పటి వరకు తీసుకున్నారు, కానీ పరిశుద్ధాత్మ బాప్తిసం పొందుకోవాలి. పరిశుద్ధాత్మతో మీరు నింపబడాలి. దేవుని ఆత్మ మీ మీదకి రావాలి. హల్లెలూయా! దేవుని నామానికి మహిమ కలుగునుగా. దేవుని అభిషేకము మీరు పొందుకోవాలి అని యేసుప్రభు చెప్తున్నారు. చాలా మంది అనుకుంటారు, మరి నేను నీటి బాప్తిసం తీసుకున్నట్టుతోనే పరిశుద్ధాత్మతో నేను నింపబడతానని. పరిశుద్ధాత్మ బాప్తిస్మం వేరే, నీటి బాప్తిసము వేరే. యేసుప్రభు చాలా స్పష్టంగా ఇక్కడ తేడా చెప్తున్నాడు. అందుకే పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొందుకొనని వాళ్ళు ఏదో ఒక దుష్టాత్మ యొక్క కంట్రోల్లో ఉంటారు. దేవుని ఆత్మకు విరోధముగా వారి క్రియలు జరుగుతూ ఉంటాయి. కొంతమంది పరిశుద్ధాత్మతో నింపబడిన కూడా
వాళ్ళు పరిశుద్ధాత్మను ఆర్పివేస్తారు, పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తారు, పరిశుద్ధాత్మకు విరోధమైన క్రియలు చేసే వాళ్ళు కూడా ఉంటారు. ఎందుకంటే మనం అనుకోవచ్చు, కొంతమంది దేవుని ఆత్మతో నింపబడి కూడా వాళ్ళు వాళ్ళ జీవిత క్రియలు వేరుగా ఉన్నాయంటే వాళ్ళు పరిశుద్ధాత్మను దుఃఖపరిచి పరిశుద్ధాత్మను ఆర్పివేసుకొని ఉంటారు. కానీ దేవుని ఆత్మతో నడిపించబడే వాళ్ళు ఎలా ఉంటారు? వారు దేవుని చిత్తాన్ని నెరవేర్చే వారిగా ఉంటారు. హల్లెలూయా. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 25వ వచనము ఈ విధంగా సెలవిస్తుంది. మనము ఆత్మననుసరించి జీవించిన వారమైతిమా, ఆత్మననుసరించి క్రమముగా నడుచుకుంటాం. మనకు డిసిప్లిన్ నేర్పిస్తారు ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. డిసిప్లిన్, ప్రతి దగ్గర ఒక డిసిప్లిన్ అనేది ఉంటుంది. మనము ఒక ఆర్డర్కి ఫాలో చేయాలి. కానీ దేవుని దగ్గరకు వచ్చినప్పుడే ఆర్డర్ అనేది మనిషి ఫాలో చేయడు. తను అనుకుందే ఆర్డర్, తను చేసేదే కరెక్ట్ అనే విధంగా పోతారు. కానీ దేవుని యొక్క క్రమము మిగతా అన్నిటికంటే పరిశుద్ధమైన క్రమం. లోకంలో ఉండేటువంటి నీ ఉద్యోగంలో కావచ్చు, నీ యొక్క చదువుకున్నటువంటి స్థలాల్లో కావచ్చు, వాళ్ళు కొన్ని డిసిప్లిన్స్ ఉంటాయి, అది శరీర సంబంధమైనది. కానీ దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ఆత్మ సంబంధమైన డిసిప్లిన్ అనేది మనకు ఉండాలి. ఆ ఆత్మ సంబంధమైన డిసిప్లిన్ నీకు ఎవరు నేర్పిస్తారంటే పరిశుద్ధాత్మ దేవుడు. ఎందుకంటే ఆయన దేవుని ఆత్మ ఉన్నాడు. దేవుని ఆత్మైనటువంటి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఏం చేస్తాడు? క్రమముగా నడిపిస్తాడంట. హల్లెలూయా. క్రమముగా నడిపిస్తాడు. అట్లా మనం నడిపించబడినప్పుడు మనము శరీర సంబంధమైన క్రియలు మనం చేయం. పాప సంబంధమైన క్రియలు, ఇతరులకు విరోధమైన క్రియలు, వాక్యానికి విరోధమైన క్రియలు మనల్ని చేయనీయకుండా పరిశుద్ధాత్మ దేవుడు కంట్రోల్ చేస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు ఎటువంటి ఆత్మ? యెషయా గ్రంథము 11వ అధ్యాయంలో, యెషయా గ్రంథం 11వ అధ్యాయము 2వ వచనంలో దేవుని ఆత్మ ఎటువంటిది అనేది ఇక్కడ రాయబడి ఉంది. దేవుని ఆత్మ ఎటువంటిదంట? యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ. పరిశుద్ధాత్మ మన మీదకి వచ్చినప్పుడు జ్ఞానము వివేకము కలిగి జీవిస్తాం, జ్ఞానము కలిగి ప్రవర్తిస్తాము, వివేచన కలిగి ఏది సరి, ఏది తప్పు, ఏది నాకు మేలుకరము, ఏది నా కుటుంబానికి మేలుకరము, ఏది నాకు ఇతరులకు మేలుకరము, ఏ క్రియలు సరైనది కావనే ఒక వివేచన కలిగి జీవిస్తాం. ఆ వివేచన కలిగి చేసేది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. అలాగే ఆలోచన బలములకు ఆధారమైన ఆత్మ. పరిశుద్ధాత్మ ఎటువంటిదంటే మంచి ఆలోచనలు ఇస్తాడు. మనం ఏ పని చేస్తున్నా కూడా ఇది దేవుని చిత్తానుసారమైన పనే, ఈ ప్రవర్తన దేవునికి మహిమకరమా, ఇటువంటి మాటలు, ఇటువంటి క్రియలు దేవుని సంతోషపరుస్తాయా లేదా అని ఆత్మదేవుడు మనకు ఆలోచనిస్తాడు, ఆత్మదేవుడు తలంపిస్తాడు. అలాగే నువ్వు ఏ వర్క్ చేస్తున్నా కూడా ఆ వర్క్ని ఇంకా సంపూర్ణంగా చేసేందుకు కావలసిన జ్ఞానమును పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. అందుకే ఆలోచన బలములకు ఆధారమైన ఆత్మ అంట ఆయన. అలాగే తెలివిని, యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలిచును. కాబట్టి మనకు తెలివినిచ్చి, తెలివి కలిగి జీవించండి, బుద్ధి లేని వారిగా ఉండద్దు అంటూ మనకు దేవుడు ఏం చేస్తాడు? పరిశుద్ధాత్మ దేవుడు తెలివినిస్తాడు. ఇచ్చి దేవుని యందు భయము భక్తి కలిగి ఎలా జీవించాలనేది పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి నిత్యము నేర్పుతాడు, ప్రతి సమయములో నేర్పిస్తూ ఉంటాడు. మనము ఎక్కడ మన శరీరం ఉప్పొంగినా, ఎక్కడ మనము మన ఇష్టానుసారంగా ప్రవర్తించినా, మనము పరిశుద్ధాత్మ యొక్క కంట్రోల్లో లేదా పరిశుద్ధాత్మకు లోబడిన వారమైతే ఆత్మదేవుడు ఇది తప్పు, దేవుని యందు భయము భక్తి కలిగి నువ్వు ఇలా ఉండాలి అని ప్రతి నిత్యము మనల్ని క్రమపరుస్తాడంట. పరిశుద్ధాత్మ దేవుడు క్రమపరుస్తాడు. హల్లెలూయా. క్రమపరిచి మనను శక్తిమంతులుగా చేస్తాడు, బలవంతులుగా చేస్తాడు.
అందుకే చూడండి, పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్న తరువాత ఆయన శిష్యులు బలమైన కార్యాలు చేశారు. శక్తివంతులుగా వారు జీవించారు. వారి నోటి మాటలో శక్తి ఉండింది, వాళ్ళ క్రియలలో శక్తి ఉండింది. వారు ఏ పని చేస్తున్నా పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపులో వారు నడవగలిగారు. మరి ఇప్పుడు మన పరిస్థితి ఎలా ఉంది? మనము బైబిల్లో రాయబడింది మనం చదువుతున్నామే కానీ మనము పరిశుద్ధాత్మ నడిపింపులో నడుస్తున్నామా? వాళ్ళకు మనకు ఏంటి వ్యత్యాసం? ఎందుకు ఆ పరిశుద్ధాత్మ నడిపింపులో దేవుని యందు భయము భక్తి కలిగి మనం జీవించలేకపోతున్నాం? ఎందుకంటే అక్కడ దేవుని ఆత్మ కాకుండా ఇంకొక ఆత్మ మనల్ని కంట్రోల్ చేస్తుంది. మనల్ని కంట్రోల్ చేసే ఇంకొక ఆత్మ దేవుని దగ్గర నుంచి రాలేదు. దేవుని దగ్గర నుంచి రాని ఈ ఆత్మ ఎప్పుడైతే మనల్ని కంట్రోల్ చేస్తుందో మనము దేవునికి విరోధంగా జీవిస్తూ ఉంటాం. మనకు తెలియకుండానే ఆ అపవిత్రాత్మ లేదా ఆ దురాత్మ చెప్పిన పనులు మనం చేసి ఈ సౌలు రాజు చేసినట్లు, లేకపోతే అపవిత్రాత్మ ద్వారా మరి ఆ యేసు ప్రభుకి విరోధంగా మాట్లాడుతున్నట్టు, ఈ విధంగా ఇతరులకు విరోధమైనటువంటి క్రియలను ఈ అపవిత్రాత్మ దురాత్మ దేవునికి విరోధమైనటువంటి ఆ దుష్టాత్మలు పనిచేస్తుంటాయి. ఏదో ఒక ఆత్మ ద్వారా మనము కంట్రోల్ చేయబడతాం. అది మాత్రం గ్యారెంటీ. నేను కంట్రోల్ చేసుకొని నేను జీవిస్తున్నానంటే అది అబద్ధం. నన్ను నేనే కంట్రోల్ చేసుకుంటున్నానని మానవుడు అనుకుంటాడు. కాదు. ఒకటి, నువ్వు దేవుని ఆత్మ ద్వారా కంట్రోల్ చేయబడాలి, లేకపోతే దురాత్మ ద్వారా కంట్రోల్ చేయబడాలి. ఎందుకంటే ఏ మనిషి కూడా ఆత్మను కంట్రోల్ చేసుకోలేడు. మన ఆత్మను కంట్రోల్ చేయడానికి ఏదో ఒక ఆత్మ యొక్క ప్రభావం మన మీద ఉంటుంది. ఆత్మ యొక్క ప్రభావం నుంచి తప్పించుకోవడానికి చాలా మంది ఏం చేస్తుంటారు, మరి వాళ్ళు ధ్యానం చేస్తుంటారు, ఇంకేదో పనులు చేస్తుంటారు. ఏ పనులు చేసినా కూడా వారిలో దేవుని ఆత్మ రాలేదు అంటే, పరిశుద్ధాత్మ వారిని నింపలేదు అంటే వారు నిశ్చయముగా పాపంలో ఉంటారు. వారు నిశ్చయముగా దేవునికి విరోధమైన క్రియలు చేస్తూనే ఉంటారు. మనల్ని ఈరోజు ఏ ఆత్మ కంట్రోల్ చేస్తుందో దాని క్రియలు మనము చేస్తూ ఉంటాము. కాబట్టి మనము దేవుని ఆత్మ ద్వారా నడిపించబడడానికి కోరుకోవాలి. అందుకే తీతుకు రాసిన పత్రికలో దేవుని వాక్యం ఈ విధంగా చెప్తుంది. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3 నుంచి 5 వచనాల వరకు మనం చదివితే, ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకులము, అవిధేయులము, మోసపోయిన వారము, నానా విధాలైన దురాశలకును భోగములకు దాసులై ఉండి దుష్టత్వమందు అసూయయందు కాలము గడుపుచు అసహ్యులమై ఒకరినొకడు ద్వేషించుచు ఉంటిమి. చూసారా, ఇది మన ప్రాచీన స్వభావం. ఇది మనము దేవుని ఆత్మతో నింపబడక ముందు ఉండే స్వభావం. ఈ స్వభావాలు దేవుని ఆత్మ లేని ప్రతి ఒక్కరిని కంట్రోల్ చేస్తూ ఉంటాయి. ఈ విధంగా ఉన్న మనలను దేవుడు ఏం చేశాడంట? 4వ వచనం చెప్తుంది, మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు, అనగా ప్రభు అయిన యేసు ప్రేమ స్వరూపిగా ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుగ్రహించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పునే పునర్జన్మ సంబంధమైన స్థానము ద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలగజేయడం ద్వారా మనల్ని రక్షించెను. హల్లెలూయా. కాబట్టి మనకు క్రీస్తులో ఒక నూతన జన్మను దయచేశారు. ఏ జన్మ అంటే, మనకు మన పాపములన్నిటి నుండి కడిగి వేయబడినటువంటి ఒక పరిశుద్ధ జన్మను దేవుడిచ్చారు. అందుకే ఎవరైతే యేసు ప్రభుని నమ్ముకుంటారో, యేసు ప్రభుకి వారి జీవితాన్ని అర్పిస్తారో, తన సొంత రక్షకుడిగా యేసు ప్రభుని స్వీకరిస్తారో, వారు నూతన వ్యక్తులుగా మారతారు. పాప జీవితము తొలగిపోతుంది. ఆ పాపములన్నీ కూడా యేసు రక్తము కడిగివేసి వారికి నూతన జీవితాన్ని అనుగ్రహిస్తాడు. ఆ నూతన జీవితం ద్వారా పరిశుద్ధాత్మ అభిషేకము మన మీదకు వచ్చిన ద్వారా నూతన స్వభావం వస్తుంది. ఇదేంటి? పాత స్వభావాలు ఉండవు మనలో.
పాత క్రియలు మనలో ఉండవు. ఈ పాత జీవితానికి మనం చచ్చిపోయి ఉంటాం. నూతన స్వభావాన్ని మనము కలిగి ఉంటాం. అది ఎవరి ద్వారా వస్తది? పరిశుద్ధాత్మ దేవుడు మట్టుకే అట్టి నూతన స్వభావాన్ని మనకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా! అట్టి స్వభావం మనం కలిగి ఉన్నప్పుడు మనం ఏం చేస్తాము? ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం చెప్తది. మరియు వాటి యందు మనం నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాం. కాబట్టి ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు నీలోకి వస్తాడో, నూతన స్వభావం అనగా దేవుని స్వభావం నువ్వు పొందుకొని, దేవుడు నీవు చేయాల్సిన సత్క్రియలు అంటే ఇతరులకు మేలుకరంగా, నీకు మేలుకరంగా ఉండే క్రియలు నువ్వు చేసేందుకు దేవుడు నిన్ను ఒక నూతన సృష్టిగా తయారు చేస్తాడు. హల్లెలూయా! ఈ నూతన సృష్టి అనేది మన బాహ్యంగా ఏ మార్పు ఉండదు, కానీ అంతరంగంలో నీ ఆత్మను పరిశుద్ధాత్మ దేవుడు కంట్రోల్ చేస్తూ నీకు ఒక నూతనమైన స్వభావము, సత్క్రియలు చేసే స్వభావం. అప్పటి వరకు దుష్ట క్రియలు చేస్తున్నటువంటి వ్యక్తులు కూడా దేవుని ఆత్మ ద్వారా సత్క్రియలు, దేవునికి లోబడినటువంటి పరిశుద్ధ క్రియలు చేయవారిగా వారిని వారు మారిపోయి ఉంటారు. పరిశుద్ధాత్మ దేవుడు వారిని మార్చివేస్తాడు. హల్లెలూయా! మార్చివేయటం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ఏం చెప్తాడు? రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం, రోమా 8:16 వచనంలో దేవుని వాక్యం ఈ విధంగా చెప్తుంది. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇస్తాడు. హల్లెలూయా! పరిశుద్ధాత్మ దేవుడు నీలోకి వచ్చి నీకు ఆ నూతన స్వభావం ఇచ్చిన తర్వాత నీలో ఉన్నటువంటి మనుష్యాత్మ ఉంది కదా, నీలో పెట్టిన దేవుని ఆత్మ అయినటువంటి దీపం, ఆ యొక్క ఈ దీపముతో కూడా కలిసి, అంటే నీ ఆత్మ దేవుని ఆత్మ ద్వారా కంట్రోల్ చేయబడుతూ దేవుని యొక్క పరిశుద్ధమైన క్రియలు, దేవుని భయభక్తులు కలిగి మనం చేస్తూ ఉండగా ఈ బిడ్డ దేవుని బిడ్డ అంటూ పరిశుద్ధాత్మ దేవుడు సాక్ష్యం ఇస్తాడంట. హల్లెలూయా! అట్టి సాక్ష్యాన్ని మనం పొందుకోవాలి. దేవుని యొద్ద ఆ సాక్ష్యం మనకు దొరుకుతుంది. అట్టి సాక్ష్యం మనం పొందుకోవాలి అంటే పరిశుద్ధాత్మ ద్వారా మనం నడిపించబడాలి. పరిశుద్ధాత్మ అభిషేకం మనం పొందుకోవాలి. అందుకే ఇట్టి ఆత్మ ద్వారా మట్టుకే మనము శరీర క్రియలను చంపగలం. శరీర క్రియలను మనం చంపినప్పుడే మనము జీవిస్తాము. అంటే ఏంటి? అప్పటి వరకు మనం జీవించిన జీవితం మనం జీవించడం లేదా? మనము శరీరంలో జీవిస్తున్నాం, కానీ శరీర క్రియలు చేస్తున్నందువల్ల ఆత్మలో చచ్చిపోయి ఉంటాం. ఆత్మలో మృతులం. శరీరం మట్టుకే ఉప్పొంగుతుంటది. శరీర క్రియలు మనము చేస్తూ జీవిస్తూ ఉంటాం. ఈ జీవితం ఎప్పుడు కూడా మనల్ని నిత్యరాజ్యానికి చేర్చలేదు. ఎప్పుడైతే మనము ఆత్మకు లోబడతామో, పరిశుద్ధ ఆత్మకు మనము లోబడి మన జీవితాన్ని అప్పగించుకుంటామో, ఆత్మదేవుడు మనకు నూతన స్వభావాన్ని ఇచ్చి మనం సత్క్రియలు చేయవారిగా మనల్ని మార్చి మనల్ని దేవుని పిల్లలని గుర్తింపునిస్తుంది. అందుకే అది 8వ అధ్యాయం 14వ వచనం చెప్తుంది. దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులు. కాబట్టి దేవుని కుమారులు, అపవాది కుమారులు, ఈ 2 కుమారులే భూమి మీద ఉండేది. మానవుడు కులము, మతము, జాతి, తెగ, ప్రాంతము, దేశము ఈ విధంగా పలు విధాలుగా విడగొట్టుకొని ఉంటాడు. కానీ మనిషి ఎక్కడ పుట్టినా ఎక్కడ పెరిగినా 2 రకాలు ఉంటారు. ఒకరు దేవుని కుమారులు, ఇంకొకరు అపవాది కుమారులు. దేవుని కుమారులు ఎప్పుడు మంచే చేస్తారు, అపవాది కుమారులు ఎప్పుడు కీడే చేస్తారు. వారి స్వభావాలు బట్టి ఈ 2 కుమారులు ఎవరో మనకు అర్థమైపోతాయి. కాబట్టి దేవుని కుమారులతో మనకు సహవాసం ఉండాలి. దేవుని కుమారులాగా మనము జీవించాలి. అపవాది కుమారులు వాళ్ళ క్రియలు బట్టి, వాళ్ళ యొక్క ఫలాలు బట్టి వారు ఎటువంటి వారో తెలియజేస్తుండగా జ్ఞానము కలిగి అటువంటి వారితో మనకు సహవాసం ఉండాలి. వారితో ఎంతవరకు అంటే అంతవరకే మనకు పరిచయం ఉండాలి. వారి స్వభావాలు ఎరిగి, వాళ్ళ క్రియలు ఎరిగి, వాళ్ళు దురాత్మ చేత నడిపించబడుతున్నారని గ్రహించి కూడా వారితో మనకు సహవాసం కలిగి ఉన్నామంటే మనం మోసపోతాం, నష్టపోతాం,
దాని ద్వారా ఇబ్బంది పడతాం. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి హెచ్చరిస్తుంటాడు, వద్దు అటువంటి వారితో సహవాసం అని. అయినా చాలా మంది పరిశుద్ధాత్మను ఆర్పివేసి చంపివేసి అటువంటి దుష్టులకి లోబడినందువల్ల వారి జీవితాలలో సమస్యలు సృష్టించుకుంటారు. కాబట్టి ఈరోజు నువ్వు ఏ ఆత్మ చేత నడిపించబడుతున్నావు? దేవుని ఆత్మ చేతనా, దురాత్మ చేతనా? దేవుని ఆత్మ చేత నువ్వు నడిపించబడుతున్నావు అనే భ్రమలో ఒకవేళ నువ్వు ఉంటున్నావా? దేవుని ఆత్మ చేత నడిపించబడినప్పుడు నీ క్రియలన్నీ కూడా సత్క్రియలుగా ఉంటాయి. హల్లెలూయా. సత్క్రియలు మనం చేయలేక ఉంటున్నామంటే మనల్ని ఏదో ఒక దుష్టాత్మ కంట్రోల్ చేస్తూ ఉంది. ఆ కంట్రోల్ నుంచి మనం బయటికి రావాలి. పరిశుద్ధాత్మ దేవుని సహాయం కోరుకోవాలి. పరిశుద్ధాత్మకు మనము ఏ విషయంలో అయితే దుష్ట క్రియలకు లోబడ్డామో వాటిని పరిశుద్ధాత్మకు అప్పగించి, ఆత్మదేవ నాకు సహాయం చేయి, నీ అభిషేకంతో నన్ను నింపి నన్ను కంట్రోల్ చేయను, నన్ను సరిచేయనైనా అని దేవుని చేతికి మనల్ని అప్పగించుకున్నప్పుడు నిశ్చయంగా పరిశుద్ధాత్మ దేవుని సహాయం చేస్తాడు. నూతన స్వభావాన్ని ఇస్తాడు. క్రీస్తు పోలిక మన జీవితాలను అనుగ్రహిస్తాడు. అటు కృప మనకు ప్రభు దయచేయను గాక. ప్రార్థన చేద్దాం. ప్రేంగల మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలనైనా. ఆత్మ చేత శరీర క్రియలు చంపిన వారే నిజముగా జీవిస్తారు. అట్టి జీవితం కలిగిన వారే క్రైస్తవులై ఉంటారు తండ్రి. ఈ దినమున ఈ లోకంలోనైనా మరి బలముగా అపవిత్రాత్మ పనిచేస్తుంది, దుష్టాత్మ పనిచేస్తుంది. మానవుడినైనా దుష్టాత్మకు దేవుని ఆత్మకు వ్యత్యాసం ఎరుగక, తేడా తెలియక దానికి లోబడిపోయి నైనా దేవునికి విరోధమైన క్రియలు చేస్తూ నైనా వారి జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు, ఇతరులకు ఇబ్బందికరంగా ఉంటున్నారు. నైనా కృప చూపించండి. మేము సత్క్రియలు చేసేందుకు పరిశుద్ధాత్మ దేవుని సహాయాన్ని మాకు దయచేయండి. మాకు పరిశుద్ధాత్మ అభిషేకాన్ని దయచేసి నూతన స్వభావాన్ని ఇవ్వండి అయ్యా. దేవుని స్వభావాన్ని ఇవ్వండి అయినా తండ్రి. నీ ద్వారా దేవుని పిల్లలనే సాక్ష్యాన్ని మేము పొందుకునేందుకు ఆత్మదేవ మా కృప దయచేయి, నీ అభిషేకాన్ని దయచేయి, నీకు లోబడి జీవించడం దయచేయి. అయినా నీ యందు భయభక్తులు కలిగి జీవించేందుకు మాకు సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.